జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మరి తన్ను ఆశ్రయించిన వారు ఎటువంటి వారైనప్పటికీ కూడా ఉద్ధరింపబడతారని చెప్పినప్పుడు, స్త్రీలైనప్పటికీ, వైశ్యులైనప్పటికీ, శూద్రులైనప్పటికీ, మరీ పాపజాతులు వారైనప్పటికీ కూడా ఉత్తమ పదవిని పొందగలుగుతారు అని చెప్పారు. ఆ విధానములో మనము తిన్నడు కథ చెబుతూ భక్త కన్నప్పగా అతను ప్రసిద్ధి చెందాడు. అయితే అతనికి తెలియనటువంటి విధానం అయినప్పటికీ కూడా ఒక భక్తి భావంతో ఏదో విధముగా భగవానికి తను తాను అర్పణ చేసుకునే విధానం ఉంది కనుకని అతను మహాభక్తుడుగా మరి ప్రసిద్ధి చెందాడు. అయితే అన్నీ సమర్పణ చేశాడు. కానీ భగవానుడు ఆయన భక్తిని పరిశీలన చేయదలించిన వాడే మరి ఆ యొక్క లింగానికి ఉండేటువంటి ఒక కన్ను రక్తాన్ని స్రవిస్తూ ఉంటే అప్పుడు మరి ఇవన్నీ పెట్టడం వేరండి. పండు, ఫలము, లేకపోతే ఆకులు, నీరు ఇవన్నీ సమర్పణ చేయి, ఏదిచ్చినా స్వీకరణ చేస్తానన్నాడు. కనుక ఆ విధంగా మనం అర్పణ చేయొచ్చు. అతను కూడా ఆ విధంగా అన్నీ ఇచ్చాడు. కానీ అవన్నీ అందరూ ఇవ్వగలమేమో, కానీ మరి ఏమి ఇచ్చాడు ఇక్కడైనా? ఆయన కంటి నుంచి రక్తం కారుతూ ఉంటే, ఆ విగ్రహం యొక్క కంటి నుంచి రక్తం కారుతుంటే ఆ తెలియనటువంటి మూఢభక్తిలో ఉన్నటువంటి ఆ తిన్నడు వెనువెంటనే ఏం చేశాడు? అయ్యో, స్వామికి కంటి నుంచి రక్తం వస్తుందంటే కన్ను పోయిందా? సరే, నీ కన్ను పోతే పోయింది స్వామి, నా కన్ను ఉన్నది కదా అని చెప్పి వెంటనే తన కన్నును పొడిచివేసి ఆ కన్ను ఉన్న చోట్ల తన కన్ను పెట్టేశాడు. ఇది ఎవరు చేయగలరండి? ఎంతటి దేహభావన త్యాగం చేయగలిగిన వాడు చేయగలడండి? సరే, ఒక కన్ను ఉంది, ఒక కన్ను పొడిచి పెట్టేశాడు. కానీ తీరా చూస్తే రెండో వైపు కన్ను కూడా స్రవించడం మొదలుపెట్టిందండి. అప్పుడు వెంటనే ఆయన, అయ్యో స్వామి, నీకు రెండో కన్ను పోయిందా? కనుక నా కన్ను ఉన్నది కదా ఇంకొకటి, అది నీకు పెడతానన్నాడు. కానీ ఇప్పుడు ఆయనకు ఒక సందేహం, మరి నా రెండో కన్ను కూడా తీసివేసిన తర్వాత నేను ఆ కన్ను ఎక్కడ పెట్టాలో నాకు ఎక్కడ ఎలా తెలుస్తుంది? కనుక దానికి ఆనమాలుగా ఏదో ఒకటి పెట్టుకోవాలని అలా పెట్టుకోవాలంటే మరి కన్ను పొడుచుకోవడానికి తన రెండు చేతులు ఉపయోగించాలి. కానీ మరి ఆనమాలుగా కావాలంటే అని చెప్పి తన కాలి బొటన వేలిని ఆ స్వామికి ఆనించి అది ఆనమాలుగా పెట్టుకున్నాడు రెండో కన్ను వైపు. మరి ఇది అపరాధము కాదండి? కాలుతో దేవుణ్ణి తనడం అపరాధము కదా అంటే, అన్నీ తెలిసిన జ్ఞానికి, అన్నీ తెలిసినటువంటి వాడికి, విధానాలన్నీ తెలిసిన వాడికి దోషాలన్నీ తెలుస్తాయి. కానీ అక్కడ విధానమే తెలియదు, ఆయనకి భక్తి ఒకటే తెలుసు. ఏదో విధంగా భగవంతుడికి ఆయనకి ఎక్కడా కూడా ఏమీ కూడా ఆయనకి మరి దుఃఖము అంటే భగవంతుడికి దుఃఖము లేదు. అయినప్పటికీ కూడా తిన్నడు అనుకుంటున్నాడు ఆయన కన్నప్ప భక్తితో, ఆయనకి ఎక్కడో ఏదో అయ్యింది, అందుకే కన్ను వర్షిస్తుంది అనుకుంటాడు. కనుక ఆయనకి ఏ లోపము రాకూడదనుకున్నాడు. అందుకే తన కన్నులు ఒకటి కాదు రెండోది కూడా ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఆనమాలుగా పెట్టడానికి తన కాళ్ళ బొటన వేలును ఆనించి మరి తన కన్ను తీసి పెట్టేశాడు. వెంటనే ఆయనకు దైవ దర్శనం అయిపోయిందని చెప్తారు. ఆయన మహాప్రసిద్ధి చెందాడు. ఆయనే భక్త కన్నప్ప అని చెప్తారు. ఆయనకు ఆలయమే కట్టించారు. మరి ఇదంతా కూడా చరిత్రలో మరి మనకి పురాణాలు అందించిన గాథలే. కానీ అన్ని విధానాల్లో మనం తెలుసుకోవాల్సింది కథాంశము కాదు, ఆ కథల్లో ఉండే అంతరార్థాన్ని గుర్తించాలి. ఇంతకీ భక్త కన్నప్ప ఎక్కడున్నాడండి అంటే, యథార్థంగా ఆలోచిస్తే మనలోనే ఉన్నాడు. అంటే మనలో ఉండే మనసే అక్కడ తిన్నడు. ఆ కన్నప్పకి ఎంత భక్తి ఉందో ఈ మనసుకి అంత అర్పణ భావన ఉండాలి. భగవంతుని కొరకు కైంకర్యం అవటానికి అంత సిద్ధత్వం ఉండాలి. ఏమిటి అంటే, ఏమర్పిస్తావు నువ్వు పరమాత్మ కంటే? ఏదైనా అర్పించటానికి సంసిద్ధుడై ఉండాలి భక్తుడు. చివరికి మరి తన కన్నుల్ని పొడిచి ఆయన ఇచ్చాడు అంటే అక్కడ అర్థం ఏంటంటే, దేహం అనే భావాన్ని త్యాగం చేశాడు ఆయన. నేను శరీరం అనేటువంటి భావాన్ని త్యాగం చేయగలిగాడు కనుకనే ఆలోచన లేకుండా తన కన్నును తీయగలిగాడు ఆయన. ఇది ఎవరికి సాధ్యమండి అంటే, అది కేవలము అంతటి పరాభక్తితో, భక్తిభావంతో, ఆ భక్తిలో తన్మయమైన వాడికి సాధ్యమవుతుంది. భగవంతుని పట్ల అంత ప్రేమ ఉన్నవాడికి సాధ్యమవుతుంది. కనుక అటువంటి ఆ కన్నప్ప లాంటి భక్తిని, అటువంటి కన్నప్ప లాంటి మనస్సుని పెంచుకుని నీలో ఉండేటువంటి భగవన్ మార్గాన్ని తిన్నగా చేసుకోమని చెప్పడమే అక్కడ తిన్నడు అనే పదానికి అర్థం. చెప్పాలంటే భగవంతుని చేరుకోవడానికి మార్గము మనమే సుగమం చేసుకోవాలి. అది యోగం ద్వారా,
లేదా జ్ఞానము ద్వారా ఏదో విధంగా పరమాత్మను చేరుకునే మార్గం ఎప్పుడు కూడా తిన్నగానే ఉండాలి. ఆ తిన్నని మార్గమే అక్కడ తిన్నడు. అది తిన్నగా ఉంటే తిన్నడు పొందినటువంటి ఆ పరమానందాన్ని ఎవరైనా అందుకోవచ్చు. కనుక నువ్వు తిన్నడుగా ఉండు, తిన్నంగా ఉండు అని చెప్పడమే అక్కడ తిన్నడు అనే పదానికి అర్థం. కానీ ఈ విధంగా మనం తరింప చేసుకోవడానికి మార్గాన్ని మనమే వెతుక్కోవాలి, ఎంచుకోవాలి. అయితే ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు, స్త్రీ అయినా, వైశ్యుడైనా, శూద్రుడైనా, చండాలుడైనా ఎవరైనప్పటికీ కూడా నన్ను భక్తితో కనుక నన్ను ఆశ్రయించినట్లయితే వాళ్ళు ఉత్తమమైన స్థితినే పొందగలరు అని చెప్పారు. దీన్ని బట్టి పరమాత్మ ఇచ్చిన అభయపదం ఇది. అభయం మనకి అంటే నీకు భయము లేదు, నువ్వు యథేచ్ఛగా నీ మనసు నాకు అర్పణ చెయ్యి, నువ్వు ఎవరివి ఏమిటనేది కాదని. ఇంతకుముందు మనం ఎవరమైనా మనం కించపరుచుకోకుండా ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నటువంటి వాళ్ళమే. చక్కగా మనం సద్వినియోగం చేసుకుని ఇప్పటి నుంచైనా సరే మనం సంపూర్ణముగా భగవత్ కైంకర్యానికి అర్పితం అవుదాము అని చెప్పి భావించి తరించడానికి మనమే పునాదులు వేసుకుంటూ ఉండాలి. అయితే భగవానుడు మరికొంత చెబుతూ, కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఈ విధంగా ఉండగా పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణులు భక్తులకు రాజర్షుల గురించి చెప్పనేలా. క్షణికమును దుఃఖమయమైనటువంటి ప్రపంచమున పుట్టిన నీవు నన్ను సేవించి కృతకృత్యుడు కమ్ము అర్జున అన్నారు. ఇక్కడ భగవాన్ చెప్తున్నాడు, అంటే నన్ను సేవించి నాకు అర్పించినటువంటి వారు, నన్ను ఆశ్రయించినటువంటి వారు స్త్రీలు, ఎలానే వైశ్యులు, శూద్రులు కాకుండా ఇంకా అధమమైన జాతుల వారు కూడా తరించిపోయి ధన్యత్వాన్ని పొందుతూ ఉండా, ఇంకా పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, రాజర్షుల విషయం గురించి వేరుగా చెప్పడం ఎందుకు అంటే వారు తప్పకుండా నన్ను చేరుకోగలుగుతారు. బ్రాహ్మణత్వాన్ని పొందినటువంటి వారు పుణ్యాత్ములు అన్నారు ఇక్కడ చూడండి. మరి బ్రాహ్మణత్వమే బ్రహ్మమనందు నిష్ట కలిగి ఉన్నటువంటి వారే బ్రాహ్మణులు. అలాగే జన్మతః బ్రాహ్మణులుగా జన్మించి ఉన్నటువంటి వారు కూడా ఎంతో పుణ్య పరిపక్వత వల్ల వారికి అవకాశం వచ్చి ఉండొచ్చు. కనుక అటువంటి బ్రాహ్మణత్వాన్ని పొందినటువంటి వారు, బ్రహ్మమనందు భావన కలిగినటువంటి వారు, రాజులుగా పుట్టి రాజర్షులైనటువంటి వారు అంటే ఋషిత్వాన్ని పొందిన రాజులే రాజర్షులవుతారు. తమ ఇంద్రియాల్ని, మనసుని వశములో ఉంచుకోవడమే ఋషిత్వము. ఆ విధంగా ఉన్నటువంటి రాజర్షులు వారి విషయమై వేరుగా చెప్పనేల వారు తప్పక పరమపదాన్ని అందుకోగలుగుతారు, పరమశాంతిని పొందగలుగుతారని చెబుతూ, ఓ అర్జున, కావున ఈ విధంగా తెలుసుకుని క్షణికమును దుఃఖమయము అయినటువంటి ప్రపంచమున పుట్టిన నీవు నన్ను సేవించి కృతకృత్యుడు కమ్ము అన్నారు. ఇక్కడ అర్జునుడికి ఇదితో చెప్పారనుకుంటున్నాం. అందరి యొక్క స్థితి ఇదే. ఎక్కడ పుట్టాం మనము అంటే క్షణికమే, అంటే క్షణకాలములో మాయమైపోయే దాంట్లోనే ఉన్నాం మనం ఇప్పుడు. క్షణికము అంటే క్షణములోనే పోయేటువంటిది, క్షణకాలములోనే ఇది కనిపించేదంతా కూడా కనిపించకుండా అయిపోయే తత్వము కలిగినటువంటిది ఈ క్షణికత్వంతో కూడినటువంటిది. అటువంటి మాయా ప్రపంచంలో ఉన్నాం. అటువంటి క్షణికము మరియు దానిలో ఇంకొక గుణం ఏమిటి, దుఃఖపూరితం. ఈ ప్రపంచం అనేది ఎటువంటిదంటే దుఃఖమయమే. అంతా కూడా మిశ్రమమైనటువంటి సుఖమే తప్ప కేవల సుఖం మాత్రము లేనటువంటిది. ఈ ప్రపంచమంతా కూడా దుఃఖ మిశ్రితమే. అంతా కూడా దుఃఖమే అధిక భాగంగా కలిగినటువంటి ఈ ప్రపంచంలోనే ఉన్నాడు జీవుడు. దీని యందే వ్యవహారం చేస్తున్నాం. కనుక అటువంటి వారందరం కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని పరమాత్మ యొక్క ఆశ్రయత్వం వల్లే ఉన్నత తత్వాన్ని పొందగలమనేటువంటి పరమసత్యాన్ని మనం గుర్తెరింగి ఆ విధంగా మనల్ని మనం అర్పించుకోవడానికి సంసిద్ధులు అవ్వాలి. కావున అర్జున, నీవు కూడా నన్ను సేవించి కృతకృత్యుడుగా అంటే జన్మని కృతార్థతను పొందించుకో, సఫలత్వాన్ని పొందించుకో, ఈ జన్మను సార్థకం చేసుకో అని మనకి భగవానుడు హితవు చెప్తున్నాడు. కనుక ఇటువంటి వాక్యముల యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళమే. ఎందుకంటే స్వయంగా భగవంతుని యొక్క తత్వంతో కూడినటువంటి పరమాత్మ నోటి వెంట వెలువడినటువంటి వాక్యాలు ఇవి. వాటి యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళమే ఎవరమైనప్పటికీ కూడా ఆ పరమాత్మ యొక్క ఆశ్రయత్వములోకి పోయి
తదనుగుణంగా వర్తించి మనము తరించగలిగి ఉండాలని గుర్తించగలిగి ఉండాలి. చివరిగా ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఈ భావాన్ని మరొక్కసారి నొక్కి నొక్కి చెబుతూ పరమాత్మలా చెబుతున్నారు. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఏమి చేయమని చెబుతున్నారు అంటే మన్మనాభవ మద్భక్తో అంటే నన్నే చింతింపుము, నన్నే భజింపుము, నన్నే సేవింపుము, నాకే ప్రణమిల్లుము. అన్ని విధములా నన్నే శరణుజొచ్చిన నీవు తప్పక నన్నే పొందగలవు. నసంశయ, ఇందు సందేహమే లేదు. మరి ఏమని చెప్తున్నారు? ఏమి చేస్తే నన్ను పొందగలవు అంటే నీవు చేస్తున్న అన్నీ నాకే సమర్పించు, నీ చింతలన్నీ కూడా నావే కావాలి. ముఖ్యంగా ఇది మనము అభ్యాసములో ఉంచుకోవాలి. ఎందుకు అంటే చింతనలు అనేకం, ఇప్పుడు మనకి భావనలు అనేకం, ఆలోచనలు అనేకంగా ఉన్నాం. ఈ అనేకంగా ఉన్నప్పుడు అది అనన్యము కానేరదు. అన్యముకు మనం ఎప్పుడూ కూడా అన్యత్వాన్ని పొందుతూ అన్యమునందే మనసునుంచుతూ అనేకానికి పంచిపెట్టేస్తూ ఉన్నాం. కానీ ఈ మనస్సుని మనము ఎప్పుడైతే వెనక్కి తీసుకుని ఏకము చేస్తూ ఒకే ఒక చింతని మనం నిలుపుకోగలిగి ఉండాలి. అదే భగవత్ చింతన. అన్య చింతనలు లేనటువంటి స్థితి, పరమాత్మ చింతన తప్ప అన్యమైన చింతనలు లేని విధంగా మనము ఎల్లప్పుడూ కూడా మన మనసు స్థిరపరచుకోగలిగి ఉండాలి. కనుక నీవంటూ నీ మనసుతో ఏదైనా చింతన చేస్తే అది ఒకే ఒక చింతన. ఎప్పుడైతే ఒకే చింతన పదే పదే ఉంటుందో అదే ఏకాగ్రత అయిపోతుంది, ఇంకా అన్య చింతనలోకి వెళ్ళలేకపోతుంది. కనుక ఆ విధముగా నన్నే చింతింపు, దానికి అనుగుణంగా నా చింతనతోటే ఉంటూ నువ్వు చేస్తున్నటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో ఆ క్రియల ద్వారా నన్నే భజింపుము. అంటే ఆ భజింపుము అంటే ఆయన్ని భక్తి చేయటమే. నువ్వు ఏ రకంగా భజించినా, భౌతికములో భజించినా, అంతరములో భజించినా, ప్రార్థన చేసినా, కీర్తించినా, ఏమి చేసినా, స్మరణ చేసినా, ఏది చేసినా భక్తితో చేయటమే ఈ భజింపుము అనే పదానికి అర్థము. ఆ భక్తి భావముతోటి ఏకాగ్రముతోటి మనస్సుని ఆయన యందు సమర్పణ చేస్తూ పరమాత్మ అనేది ఎటువంటిది ఆ తత్వాన్ని గుర్తించుకుని దానికి అర్పణ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఇంతకు ముందు మనకి చెప్పిన అన్ని అధ్యాయములందు కూడా భగవంతుని యొక్క తత్వాన్ని మనకి వివరిస్తూనే వచ్చారు. ఆ విధముగా పరమాత్మ యొక్క అనంత తత్వం ఏదైతే ఉందో దాన్ని సదా భజిస్తూ, స్మరిస్తూ, చింతిస్తూ నన్నే సేవింపుము. నిరంతరము అదే భావనతో గడపడమే నిజంగా పరమాత్మ యొక్క సేవ. ఆ భావనతో ఉంటూ నువ్వు ఇహమునందు ఈ దేహాన్ని ఉపయోగించి భగవత్ కర్మాచరణ ఏది చేసినా అది సేవే అవుతుంది. కనుక భావన మాత్రం అలా ఉండాలి. సదా పరమాత్మ భావనలో మనసును నిలిపి ఉంచి భౌతికమునందు ఇహమునందు దేహరీత్యా సత్కర్మానుష్ఠానం జరుగుతూ ఉండాలి. అప్పుడే అది సేవ అవుతుంది. అంతే తప్ప లోపల అంతరములో పరమాత్మ యొక్క భజన లేకుండా, నిరంతరము భక్తి భావన నెలకుండా, దేహముతో మాత్రం అహంతో చేయబడి ఏ సత్కర్మాచరణ అయినా సరే అది భజన కాదు, అంటే భగవంతుని సేవించుడు కాదు. కనుక సేవ అంటే కేవలము దేహంతో చేయబడేది సేవ అని మాత్రం అనుకోవద్దు. దేహంతో సేవ చెయ్యాలి, అంతరములో పరమాత్మ యొక్క భావనతో ఉండాలి. అదే భజిస్తూ దాన్నే సేవిస్తూ, సేవ అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. అంటే లోపలికి తీసుకుంటా. సేవించండి అంటే ఏదైనా మనకి ఒక పానీయాన్ని ఇచ్చి ఎవరైనా సేవించండి అంటే ఏం చేస్తూ ఉంటాం? లోపలికి తీసుకుంటూ ఉంటాం. అదే విధముగా భగవంతుని యొక్క భావాన్ని ఎల్లప్పుడూ కూడా లోలోపల స్మరణ చేయటమే, లోపల దాన్ని చింతించడమే, లోపల ఆ స్థితిని నిలుపుకోవడమే నిజమైన సేవ. మన లోపల ఉండే పరమాత్మ యొక్క శక్తిని ఇతర మార్గాల ద్వారా ఇతరమైన విషయాలకి పంచకుండా లోపల ఉంచుకోవడమే నిజమైనటువంటి పరమాత్మ యొక్క సేవ అవుతుంది. దాన్ని గుర్తిస్తూ ఆ విధమైన లోపల భావన ఉంచుకుంటూ భౌతికములో సత్కర్మాచరణ చేస్తూ దైవకర్మాచరణ చేస్తూ సేవాభావంతో ఉంటూ, ఒకవేళ మనం ఏదైనా సేవా కార్యక్రమాలు చేసినా
ఆ సేవా కార్యక్రమాలు ఎందుకు కూడా బయట సంఘపరంగా చేస్తూ ఉంటాం, చాలామంది చేసేవి. ఇప్పుడు కేవల సంఘపరమైన సేవా కార్యక్రమాల వల్ల ఉత్తమ గతి రాదండి, ఇది గుర్తించండి. ఎందుకంటే ఆ అన్నింటి యందు కూడా తనకు ఒక ప్రత్యేక భావన కావాలనేటువంటి ఫలమును ఆశించేటువంటి సక్తత ఉంటుంది. ఈ విధంగా మనము చేసే సేవా కార్యక్రమాల వల్ల మనం ఉద్ధరింపబడం. భౌతికములో ఈ దేహానికి ఒక మంచి పేరు రావాలని, కీర్తి రావాలని కాంక్షతోటి, దాన్ని 10 మందికి తెలియజేయాలని కాంక్షతోటి భౌతికములో సంఘపరంగా ఏవో సేవా కార్యక్రమాలు చేస్తూ సంఘానికి ఉద్ధరణ చేసే క్రియలు చేస్తూ అంతరములో మాత్రం యథార్థ భావన లేకుండా మరి తన కోసం అంటే ఈ దేహపరంగా ఉండే ఎటువంటి కర్తృత్వ భావనతో కూడినటువంటి అహాన్ని పెంచే కర్మాచరణ చేస్తే అది భగవంతుని సేవ కానేరదండి. చాలామంది చెప్తారు నరుల్లో నారాయణుడు ఉన్నాడు, నరుని సేవే నారాయణ సేవ అన్నారు. నిజమే. కనుక నరుడికి పనికొచ్చే పనులు చేస్తే భగవంతుని సేవ చేసినట్లే, యథార్థమే. కానీ ఎప్పుడండి ఇది అంటే ఆ నరుడిలో ఉండేటువంటి నారాయణును గుర్తించి ఫలరహితముగా అంటే కాంక్ష లేకుండా స్వార్థరహితముగా నువ్వు చేస్తే ఆ పని అది నారాయణ సేవ అవుతుంది. అంతే తప్ప స్వార్థంతో ఫలితాన్ని కాంక్షిస్తూ దేహానికి మాత్రమే వర్తింపచేస్తూ అవన్నీ చేయటం వల్ల ఈ దేహానికి వచ్చేటువంటి కీర్తిని కాంక్షిస్తూ ఆ నరులను వేరువేరుగా చూస్తూ నేను చేస్తున్న అహంతో చేయబడే నరుని సేవ నారాయణ సేవ ఎన్నటికీ కానేరదు. తద్వారా దాని ద్వారా మనమేమీ కూడా ఉద్ధరింపబడము. కనుకనే సంఘపరమైన సేవా కార్యక్రమాలు మాత్రమే భౌతికమైన ధర్మంతో చేస్తే అది మనకి ఆత్మను ఉద్ధరించుకోవడంలో అంతగా ఉపకరించదు. కానీ అదే సేవా కార్యక్రమానికి అంతర్ధర్మాన్ని జోడించి యథార్థ భావాన్ని తెచ్చుకుని ఫలరహితముగా స్వార్థము లేకుండా కనుక కర్మాచరణ చేయగలిగితే అది నిజమైన సేవ అండి. ఈ రోజున మనము సేవ అనేది చేస్తున్నాం, కానీ ఏ భావనతో చేస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. ఎవరికి వాళ్ళమే, ఇది ఎవరి కోసమూ కాదు, మన కోసం మనం ఉద్ధరించుకోవాలి, మన ఆత్మని మనం ఉద్ధరించుకోవాలి. రేపొద్దున్న మనకు ఉపకరించేది అదే. యథార్థముగా ఆత్మోద్ధరణే నువ్వు చేసుకునే సహాయం. అంతే తప్ప ఇతరత్ర ఏది కూడా ఎన్ని చేసినా అది నీకు ఉపకరించేది కాదంటే ఆత్మని ఉద్ధరింపడానికి ఉపకరించేది కానప్పుడు అది నీకు ఉపకరించేది కాకపోవచ్చు. కానీ మనం ఎందుకు చేస్తున్నామంటే అన్ని సేవా కార్యక్రమాలు కూడా దేహాన్ని గొప్పదిగా నిలబెట్టడం కోసం చేస్తున్న ఇహములో. కానీ దేహము నీకు ఉపకరించదు. అంటే ఎక్కడున్నంత వరకు నువ్వు సాధన చేసుకు ఉపకరిస్తుంది నిజమే, కానీ ఆ దేహాన్ని నేనుగా భావిస్తూ దాన్ని ఎక్కడో సింహాసనం మీద కూర్చోబెట్టాలి, దానికి ఏదో కీర్తి అని కిరీటాన్ని పెట్టాలి, దాన్ని గొప్పమైనటువంటి స్థానంలో ఉంచాలి అనే విధానం కోసమే మనం ఈ సంఘ సేవా కార్యక్రమాలని చేస్తే మరి అంతరములో నువ్వయ్యున్న నీ ఆత్మను నువ్వు ఎప్పుడు ఉద్ధరించుకుంటావు? దానికి ఎప్పుడు నువ్వు బలాన్ని చేకూరుస్తావంటే దాన్ని మర్చిపోతున్నావు. అది గమనించుకోండి. మనం ఇక్కడ ఏది చేసినా ఏమి చేసినా ఆత్మకి బలాన్నిస్తూ ఉండాలి, ఆత్మకి ఉద్ధారణిస్తూ ఉండాలి, ఆత్మని ఉన్నత స్థానంలోకి పంపించుకుంటూ ఉండాలి. అదే తెలివైన వాడి యొక్క విధానము, అదే యథార్థమైనటువంటి జ్ఞానము. చెప్పాలంటే ఇది తెలియని వాళ్ళందరూ కూడా మేమెంతో తెలివైన వాళ్ళం అనుకుంటూనే అట్టడుగు స్థానములోకి కుంగిపోతూ ఉంటారు. వారి లోకములో ఏ విధంగానూ కూడా ఉన్నతమైన స్థానములోకి ఎదగలేరు. ఒకవేళ ఎదిగినట్లుగా అప్పుడప్పుడు అనిపిస్తున్నా ఆ ఎదుగుదల కాదండి. వాళ్ళు మళ్ళీ ఏదో రకంగా అధములోకి జారిపోవలసిందే. కనుక ఇవన్నీ గుర్తించుకుని మనము ఏ విధముగా పరమాత్మను సేవించాలో ఆ విధముగానే సేవించాలి. సేవ అనే పదానికి అర్థాన్ని తెలుసుకుని ఆ సేవాభావాన్ని పెంపొందించుకోవాలి. కనుక నన్నే సేవించము, నాకే ప్రణమిల్లము అంటే పరమాత్మకి. అంటే నమస్కారం అనేది ఎవరికి చెయ్యాలండి అంటే దేహానికి వర్తింపజేసేది కాదు, ఇది పరమాత్మకే నమస్కారం చేయాలి. అంటే సకల జీవుల్లో సర్వుల్లో ఉండేటువంటి పరమాత్మని వీక్షించే నమస్కరించగలిగి ఉండాలి. కనుక భగవంతునికే నమస్కారం చేయటం అంటే అర్థం ఏంటి? అంతర్యామిగా ఉండేటువంటి సర్వుల యందు ఉండే పరమాత్మని స్మరణ చేస్తూ నువ్వు ఏ నమస్కారం అయితే చేస్తావో అదే పరమాత్మ నమస్కారం, ఆత్మ నమస్కారం అవుతుంది. అలాంటి నమస్కారమే చెయ్యాలి. నాకే ప్రణమిల్లము,
అన్ని విధములా నన్నే శరణుజొచ్చినా. ఇంకేమి చేయాలంటే సర్వకాల సర్వావస్థల యందు ఏదో ఒకోనొక సమయమునందు భగవంతుని శరణు వేయడం అనేది చాలామంది కొంతమంది చేసే పని. కానీ యథార్థ భగవద్భక్తుడు సర్వకాల సర్వావస్థల యందు కూడా పరమాత్మ యొక్క శరణాగతిని విడిచిపెట్టడు. అన్ని వేళలా కూడా తానెంతో గొప్ప స్థితిలో ఉన్నప్పుడు కూడా పరమాత్మ యొక్క శరణాగతి అనేది ఎప్పుడూ మరువని వాడే నిజభక్తుడవుతాడు. వాడు ఇహములో భక్తి యోగంలో ఉన్నా లేదా అంతరములో సాధకుడై ఉన్నా, ఆ అంతరములో తాను చేస్తున్న ధ్యానయోగాది సాధన అనుష్ఠానములో ఉన్నవాడు కూడా శరణాగతి అనేది విడిచిపెట్టడు. వాడు జ్ఞాని అయిపోయినప్పటికి కూడా, సర్వం తెలుసుకున్నవాడైనప్పటికి కూడా, జ్ఞాని ఎప్పుడూ కూడా తన మనసుని పరమాత్మకు ఎప్పుడూ కూడా ఆ విధంగా అనుసంధానపరుడయ్యే ఉంటాడు, అర్పించే ఉంటాడు. అలాగే యోగానుష్ఠానపరుడై ధ్యానయోగంలో ఉన్నవాడు కూడా ఆ యోగ మార్గంలోనే భగవంతుని శరణవుతూ ఉంటాడు. జీవుడుగా ధ్యానాభ్యాసం చేస్తూ ఉంటాడు కనుక ఆ దేవుడుగా ఉన్న పరతత్వాన్ని ఎప్పుడూ శరణు వేడుతూనే ఉండాలి. ఈ శరణాగతి లేనటువంటి వాడు ఎప్పటికీ యోగ ఫలాన్ని అందుకోలేడు. మరి యోగ అభ్యాసం ద్వారా పరమాత్మ యొక్క అనుభూతిని పొందడం అనేది కూడా శరణాగతి మీద ఆధారపడి ఉంటుంది. మనమెంత మార్గము తెలుసుకుని అభ్యాసాన్ని చేస్తున్నప్పటికి కూడా అక్కడ దైవమునకు ఎప్పుడూ కూడా లోబడి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏ విధంగానూ కూడా మోక్షం అనేది వారి వారి ప్రయత్నాల వల్ల మాత్రమే అయితే సిద్ధించదు. మరి ఏమంటారు అంటే మహనీయులు, పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే అది చేకూరుతుంది అన్నారు. ఒక భగవంతుని యొక్క అనుగ్రహము వల్ల మాత్రమే ఈ మాయ అనేది తప్పించబడి పరమాత్మ యొక్క సత్యత్వ స్థితి అనేది అనుభూతికి వస్తుంది అన్నారు. మరి అన్నీ ఉండి పరమాత్మ యొక్క శరణాగతి లేకపోతే ఇది మనకి చేకూరుతుందండి అంటే చేకూరదు. ఎందరో మహనీయులు చెప్పినటువంటి విషయమే ఇది. మనకి ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తగా చెప్పబడుతుంటారు ఓషో అని ఒక ఆయన పుస్తకాలు చాలామంది చదువుతుంటారు. మరి కొద్దిగా పరిచయం ఉంది. ఆయన తన గ్రంథములో ఒక చోటు ఇలా అంటారు, నిజంగా భగవంతుడు మనకి భగవంతుడు ప్రత్యక్షమైతే భక్తుడు ఏమి చేస్తాడు అంటే, భగవంతుని యొక్క స్థితి అనుభవానికి వచ్చినప్పుడు భక్తుని యొక్క భావన ఎలా ఉంటుంది అంటే ఆయన ఏమన్నాడంటే తన 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాడు అంటారు. అంటే అర్థం ఏమిటి అంటే ఆ భక్తుడు అనుకుంటాడట, ఇంతవరకు నేను నా స్వయం ప్రయత్నాల వల్ల, నా స్వయం తెలివితేటల వల్ల చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, నిన్ను స్మరణ, కీర్తన, భజన, యోగము, ధ్యానము, జ్ఞానం ఇత్యాదిలో అన్నింటి ద్వారా కూడా నేను చేస్తున్న అన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి వల్ల ఏటి వల్ల కాదు నాకు ఈరోజు నీ యొక్క దర్శనం, ఈ విధంగా ఈ అనుభవం అనేది దేనివల్ల చేకూరుందంటే అది ఇంక దానికి మళ్ళీ వేరే ఏమీ కారణము లేదు అని తెలుసుకుంటాడంట. తెలుసుకుని ఇవన్నీ ఇక్కడే వదిలేసి భగవంతుడికి నేనంటూ ఏమీ లేనని చెప్పి తన 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాడు అని చెప్పి ఆ ఓషో చెప్తాడు తన పుస్తకములో. అంటే మరి ఇవన్నీ వృధాయేనండి. మరి ఇవన్నీ చేయకపోతే ఇంకెందుకండి ఇవన్నీ ఉపయోగం లేనప్పుడు అంటే ఇవన్నీ ఉంటేనే ఎప్పటికైనా ఆ స్థితి అనేది వస్తుంది, ఆ అవగాహన, ఆ యొక్క జ్ఞాన పరిపక్వత అనేది కలుగుతుంది. ఇవన్నీ ఏమీ చేయని వాడికి ఎప్పటికీ రాదండి అది. కానీ ఇవన్నీ ఉండాలి మెట్లుగా. కానీ చివరికి వెళ్ళేటప్పటికి ఈ మెట్లన్నీ కూడా ఇక్కడే ఉడిగిపోతాయి. చివరికి ఏటి వల్ల కాదు నేను ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నది, అది ఇంకొక అతీత శక్తి, దాన్ని ఇది అని చెప్పుకోవడానికి లేదు. అది కేవలము నీ కృప వల్లే, పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే చేకూరుతుంది అనే పరమ సత్యం అప్పుడు మనకి అర్థమవుతుందట. అయితే అన్ని సాధనా పరంపరలుగా అన్నీ ఉండాలని అన్నారు. కావున ఈ విధంగా పరమాత్మకి సర్వకాల సర్వావస్థల యందు కూడా తను తాను అర్పణ చేసుకుంటూనే ఉండాలి. పరమాత్మని శరణు వేడుతూ ఉంటాడు. అటువంటి వాడు తప్పక మరి ఏమి పొందుతాడంటే వాడు స్వయంగా నన్నే పొందగలుగుతాడు. ఇంక వేరే ఇంకా అది ఇది పొందడానికి ఏమీ లేదు కనుక అటువంటి వాడు ఇంక ఏమీ కోరడు కనుక వాడు ఎల్లప్పుడూ నా ఇందే ఉంటాడు కనుక నన్నే భజిస్తాడు, నన్నే చింతిస్తాడు, నన్నే సేవిస్తూ ఉంటాడు, నాకే ప్రణమిల్లుతూ ఉంటాడు. అటువంటి అన్ని విధములా నన్నే శరణొచ్చినటువంటి వాడు తప్పక నన్నే పొందగలుగుతాడు. అర్జున నీవు కూడా అట్లే ఉండని బోధించారు.
కనుక ఈ విధంగా ఎవరైతే జీవితాన్ని గడుపుతూ ఉంటారో సర్వకాల సర్వావస్థల యందు కూడా పరమాత్మను తప్ప అన్యమును శరణుజొచ్చిన వారే ఆ పరమాత్మేంది నిశ్చల స్థితితో ఉంటారో అటువంటి వారు తప్పక పరమాత్మనే పొందగలరు. ఇందులో మనకి ఎటువంటి సందేహాన్ని పొందవలసినటువంటి అవసరమే లేదు. ఇది భగవానుడు ప్రతిజ్ఞాపూర్వకంగా పలికినటువంటి పలుకులివి. ఈ పలుకులు యందు విశ్వాసము నుంచి మరి సాధకులైనటువంటి వారు తప్పక తమ యొక్క దినచర్యని యావత్తుని కూడా అందుకు అనుగుణంగానే మార్చుకోవాలి. అనునిత్యము తాను చేస్తున్నటువంటి కర్తవ్య అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరమాత్మ యొక్క సమర్పణకు అనుకూలంగా మనమే మార్చుకోవాలి. ఎందుకంటే మనకి భావన ఉంటే చూడండి, మనసుంటే మార్గం ఉంటుందంటున్నారు. అలాగే మనకి ఈ మనస్సు పరమాత్మ వైపు ఉంచుకోగలిగి మనం భావించగలిగితే ఇవన్నీ సమకూడిపోతాయి. మనం అదే విధానంలో మన జీవితాన్ని నడుపుకోవడానికి మనకి చాలా సునాయాస పద్ధతి అనేది మనకి ఎరుకైపోతూ ఉంటుంది. కనుక మనం అనుకుంటాం ఇలా ఉండడానికి నాకు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటే అది ఇట రకరకాలుగా మనము చెబుతూ ఉంటాం. ఇవన్నీ అపోహలే. యథార్థంగా నీ మనసును నువ్వు ఇలా ఉంచుకోగలిగితే నీకు ఏ ఆటంకాలు ఉండవు. అన్నీ అవి సక్రమ పద్ధతిలో మనకి దారి చేస్తూ ఉంటాయి. కావున ఎలా ఉండాలో తెలుసుకుని అలా ఉండాలి. మన చింతలన్నీ పరమాత్మ చింతనలై ఉండాలి. మన భావాలన్నీ పరమాత్మ భావాలై ఉండాలి. భక్తి భావనంతా కూడా పరమాత్మకి అర్పణ అవుతూ ఉండాలి. పరమాత్మనే సేవించిన వారై ఉండాలి. నిరంతరం పరమాత్మకే అన్ని జీవుల్లో ఉన్న పరమాత్మను చూసే నమస్కారం చేస్తూ ఉండాలి. అన్ని విధములా కూడా నన్నే శరణ పొందుతూ చివరికి నీవు నన్నే పొందగలుగుతావు. చివరికి నీవు అలా ఉండగలిగిన వాడెవడో వాడు చివరికి పరమాత్మ యొక్క అంకితమాభావంతో ఆయనలో లయమైపోయి పరమాత్మ యొక్క తత్వంగానే మారిపోతాడని చెప్పి మనకి ఈ శ్లోకము ద్వారా భగవానుడి 9వ అధ్యాయాన్ని రాజవిద్య రాజగుహ్య యోగ అనేటువంటి అధ్యాయాన్ని ముగిస్తూ ఈ పరమ రహస్యాన్ని మనకి వెల్లడి చేశారు. ఇది రహస్యమే చెప్పాలంటే. ఎందుకంటే ఈ అధ్యాయము పేరే రాజవిద్య రాజగుహ్య యోగము అన్నారు. అంటే రాజవిద్యల్లో గొప్ప విద్య ఆధ్యాత్మిక విద్య దాన్ని చెబుతూ చివరికి పరమ రహస్యం ఏమిటో చెప్పేశారు. ఇలా ఉండగలిగితే సూక్ష్మంగా చాలా సునాయాస పద్ధతిలో నన్ను నీవు పొందేస్తావు అనేటువంటి రహస్యాన్ని ఇక్కడ వెల్లడి చేస్తూ ఈ అధ్యాయాన్ని పరమాత్మ ముగిస్తూ హరి ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ 9వ అనే విధంగా ఈ అధ్యాయాన్ని ముగించారు. మరి వచ్చేటువంటి అధ్యాయమైనటువంటి విభూతి యోగాన్ని మనము మరి వచ్చే భాగములో మనము తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.